ఈశానః ప్రాణదః ప్రాణో జ్యేష్ఠः శ్రేష్ఠः ప్రజాపతిః హిరణ్యగర్భో భోగర్భో మాధవో మధుసూదనః. అక్కడ ఉన్నాం మనం. ప్రాణదః అన్న మాటకి పరీక్షిత్తుకి ప్రాణదానం చేసిన ఘట్టాన్ని చెప్పుకున్నాం. ఇంకా కృష్ణావతారంలోనే ప్రాణదానం చేసినటువంటి సందర్భాలు 3-4 ఉన్నాయి. సరే, గజేంద్రుడు మొదలైనవి చెప్పుకుంటే సృష్టి మొత్తం మీద చాలా ఉన్నాయి. అంచేతను ప్రాణాపాయం వచ్చినా సరే భగవద్భక్తుడైన వాడు భయపడ్డు. ఇది భక్తుడి లక్షణం. ప్రతిదానికి కంగారు పడుతున్నాము అంటే మనం భగవద్భక్తులం కాదు. భక్తి మనకేం అర్థం కాల. భక్తి మన కోరికలు తీర్చడానికి కాదు, కోరికలు లేకుండా చేయడానికి. భక్తి కష్టాలు రాకుండా చేయడానికి కాదు, కష్టాలు వచ్చినా ఎదిరించే ధైర్యం ఇవ్వడానికి. అందుకే ప్రాణక తర్వాత రాము. ఈశానః ప్రాణదః ప్రాణో ప్రాణక. భగవంతుడే ప్రాణవాయువు. ప్రాణ అపాన వ్యానో ఉదాన సమానాహ అని 5 వాయువులు కదండి. ప్రాణం ఉచ్ఛ్వాస నిశ్వాసాలు, అపానం విడిచిపెట్టే వాయువు, వ్యానం వ్యాన సర్వశరీరగ శరీరమంతా ఉండి రక్త ప్రసారం చేయించే వాయువు, ఉదానం ఉదాన కంఠదేశస్థో కంఠంలో ఉండి వమనానికి వాంతికి కారణమయ్యే వాయువు. కొన్ని పదార్థాలు అరగని పదార్థాలు వేరే రకంగా వెళ్ళడం కష్టం. మామూలు ప్రక్రియలో అరిగి వెళ్ళడం కష్టం. అరగకుండా అలా ఉంటే మరీ కష్టం. అందుకోసమే వాంతి అనేది ఉంది. అలా కొన్ని పోతాయి, అవి తిన్నవి తిన్నట్టే వెళ్ళిపోతూ ఉంటాయి. దానికి అక్కడ వాయు రూపంలో భగవంతుడు సాయం చేస్తున్నాడు. ఆ శరీర నిర్మాణమే అలా ఉంది ప్రతి జీవికి. అందుకని ఉదాన వాయువు, కంఠంలో ఉన్నదాన్ని ఉదాన వాయువు అంటారు. ఇక సమాన వాయువు జఠరాగ్ని ఇక్కడ ఉండి మొత్తం తిన్న అన్నాన్ని అన్ని పదార్థాలని జీర్ణం చేయిస్తుంది. లేకపోతే ఒక క్షణం ఉండగలవా? ఈ 5 వాయువులు ఉన్నా ఇంకా దేవదత్తం కృకరం లాంటివేవో చిన్న వాయువులు ఉపవాయువులు ఉన్నా ప్రధానమైంది ప్రాణమే. అందుకే మనిషి పోతే ప్రాణం పోయింది అంటారు. అపానం పోయింది, ఉదానం పోయింది అనరు. ప్రాణమే ప్రధానం. ఆ ప్రాణమే భగవంతుడు. లోపల ఉన్న ప్రాణశక్తి ఆయనే అనేటువంటి ఒక విశ్వాసం, శ్రీ మహావిష్ణువే అన్న విశ్వాసం మనకి ఉంటే దేనికైనా ఎందుకు కంగారు పడతాం? ఆయన ఎంతకాలం ఆయుర్దాయం నిర్ణయిస్తే అంతవరకు ఉంటాం. ఆయన అంటే అర్థం కర్మ ప్రణాళిక ఎంతవరకు నిర్ణయిస్తే అంతవరకు. ఆయనేం పనిగట్టుకుని ఒకటి 90 ఏళ్ళు బతకమని, ఒకటి 70 ఏళ్ళు బతకమని రాయడు. ఆ పక్షపాతాలు ఆయనకు ఉండవు. ప్రాణస్వరూపుడు ఆయన అంటే ఆత్మ చైతన్య శక్తి రూపంలో అందరిలోనూ ఉన్నది ఆయనే. కానీ శరీరం, మనస్సు, బుద్ధి ఈ పంచవాయువులు ఎంతవరకు ఆ శక్తిని లాక్కోగలవో అంతకరవే ఈ శరీరం ఉంటుంది. అంచేత పడిపోయేది శరీరమే. ప్రజ్ఞ నుంచి వైరు లాగినట్టే. ప్రజ్ఞలో కరెంట్ ఎక్కడికి పోదు. పరమాత్మ తేజస్సు సృష్టి అంతా వ్యాపించుకుంది. దాన్ని అందుకోవలసినటువంటి శరీరం అందుకోలేని స్థితిలోకి వెళ్ళింది. వార్ధక్యం కావచ్చు, రోగాలు కావచ్చు, ప్రమాదం కావచ్చు, తెచ్చిపెట్టుకున్న ప్రమాదం కావచ్చు, ఏదైనా కావచ్చు. కాబట్టి అటువంటివి మనం తెచ్చిపెట్టుకోకుండా ఏవైతే వచ్చి పడుతున్నాయో వాటిని మనం అనుభవిస్తూ ఉంటే ఆ ప్రాణరూపంలో ఉన్న భగవంతుడిని గౌరవించినట్టే. జ్యేష్ఠ శ్రేష్ఠ ప్రజాపతి. తర్వాత రామం జ్యేష్ఠ సురజ్యేష్ఠ పితామహ అంటారు బ్రహ్మదేవుణ్ణి. నరజ్యేష్ఠ అంటారు రాజుని. ఇంట్లో జ్యేష్ఠగా అంటారు పెద్దన్నయ్యని. శాసనసభల్లో పార్లమెంట్లో కూడా మంచి బాగా అనుభవం ఉన్నవాళ్ళు ఉంటారు, వాళ్ళని జ్యేష్ఠులనే అంటారు. ఆ జ్యేష్ఠత్వం, వయస్సులో పెద్దరికం, అనుభవంలో పెద్దరికం కారణంగా ఎవరిని మనం గౌరవిస్తున్నామో అవన్నీ భగవత్ స్వరూపాలే. పెద్దల్ని గౌరవించడం అంటే భగవంతుడిని గౌరవించినట్టే. అందుకని జ్యేష్ఠగా సురలోకంలో జ్యేష్ఠుడు వేరు, మానవుల్లో జ్యేష్ఠుడు వేరు, మన ఇంట్లో జ్యేష్ఠుడు వేరు. కానీ ఇన్ని రకాల జ్యేష్ఠ స్వరూపం కూడా శ్రీ మహావిష్ణువు స్వరూపమే. శ్రేష్ఠగా తర్వాత నామం. జ్యేష్ఠుడైతే సరిపోలేదు, శ్రేష్ఠుడు కూడా కావాలి. అది సందేశం. ప్రాణదః ప్రాణః, ప్రాణవాయువు ఆయనే, ప్రాణాన్ని ఇచ్చేవాడు ఆయనే. అలా చెప్పినట్టే ఇంకో సమన్వయం జ్యేష్ఠగా శ్రేష్ఠగా. ఇది మన జీవితానికి సందేశం. నువ్వు జ్యేష్ఠుడు అయితే సరిపోలేదు, శ్రేష్ఠుడు కావాలి లోకంలో. గొప్పవాడు అయితే, పెద్దవాడు అయితే సరిపోలేదు, మంచివాడు కూడా కావాలి.
మంచివాడితో పాటు గొప్పతనం కూడా కొంచెం ఉంటే 10 చోట్ల మన మాట చెల్లుతుంది. శ్రేష్ఠుడు అంటే ఆ అర్థం కూడా ఉంది. అసలు శ్రేయస్సు కోరేవాడే శ్రేష్ఠుడు. జ్యేష్ఠత్వానికి శ్రేష్ఠత్వానికి తేడా ఏమిటి? రెండూ భగవత్ స్వరూపాలైన కేవల జ్యేష్ఠత్వం మన ప్రయత్నం వల్ల రాదు. ఏ ఇంట్లోనూ పెద్ద కొడుకుగా పుట్టినవాడు, పెద్ద కూతురుగా పుట్టినవాళ్ళు కావాలని దరఖాస్తు పెట్టుకుని పుట్టారు, అలా పుట్టారంతే. శ్రేష్ఠత్వం అనేది మనం ప్రయత్నిస్తే వస్తుంది. అలాగే ఇదివరకు నరజ్యేష్ఠగా రాజు అయినవాడు కూడా ఏం ప్రయత్నం అక్కల రాజు కొడుకు రాజు అవుతాడు. ఇప్పుడు అవట్లా నాయకులు కొడుకులు నాయకులు మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడే అవుతుంటే అప్పుడు అవ్వడానికి ప్రజాస్వామ్యంలోనే అవుతున్నారు. వంశ పరంపరలో ఎందుకు అవరు, అది వాళ్ళ హక్కు కూడాను. అలా జ్యేష్ఠుడు అవ్వడం పెద్ద విషయం కాదయ్యా. లోకంలో శ్రేష్ఠుడు కావాలి. 10 మందికి ఉపకారం చేయి. ఎవరి కన్నీళ్ళైనా మనం తుడిచామా, ఎవరినైనా ఆపదలో ఆదుకున్నామా, శ్రేష్ఠత్వం అంటే అర్థం అది. ఊరికే ప్రచారం పెంచుకుని తద్వారా శ్రేష్ఠులై ఏదో లోకంలో పేరు తెచ్చుకోవడం, ఎక్కడికి వెళ్ళినా సరే 10 మంది గౌరవించడం, అది పెద్ద విషయం కాదు. ఈ గౌరవించిన వాళ్ళందరూ రకరకాల మిథ్యా గౌరవాల ప్రకారం దగ్గరికి చేరిన వాళ్ళు ఎప్పుడు వెళ్ళిపోతారో తెలియదు. అంటే జ్యేష్ఠుడు అయితే సరిపోదు, శ్రేష్ఠుడుగా ఉండు. ఆకార సదృశ ప్రజ్ఞయా సదృశాగమక అంటాడు రఘువంశంలో దిలీపున లక్షణాలు చెబుతూ. జ్యేష్ఠత్వం ఆకారం, ముందు పుట్టడం, పొడుగ్గా ఉండడం, అందంగా ఉండడం, ఇవన్నీ ఆకారం, ఇవి సహజంగా వస్తాయి. సదృశ ప్రజ్ఞ, దానికి తగిన తెలివితేటలు శాస్త్ర పాండిత్యం లేకపోతే ఆక్షేపిస్తారు. ఎందుకంత పొడుగ్గా ఉండగానే సరిపోయిందా, రేవులో తాడి చెట్టులాగా. అంచేత నువ్వు జ్యేష్ఠుడువు కాగానే సరిపోలేదు, శ్రేష్ఠుడువు కావాలి. ఇంటికి పెద్దన్నగారికి చాలా బాధ్యతలు ఉండేవి. అందుకే పూర్వం జ్యేష్ఠ భాగం కూడా ఇచ్చేవారు, ప్రత్యేకం 1 ఎకరం ఎక్కువ ఇచ్చేవారు. ఎందుకంటే మరి తండ్రి తర్వాత బాధ్యతలు చూసుకోవాలి, కాదని అనలేడు. జ్యేష్ఠ శ్రేష్ఠ ప్రజాపతి, ప్రజలందరకు పతి. దక్ష ప్రజాపతి, ఆ ప్రజాపతులు వేరు. కశ్యప ప్రజాపతి, కర్దమ ప్రజాపతి. ఇక్కడ ప్రజలందరకు పతి ఒక రాజశబ్దం లాంటిది ఇది. ఎందుకంటే ఎంతమంది ప్రజల శబ్దానికి సంతానవర్ధం తీసుకున్నా, ప్రజలు అనే అర్థం తీసుకున్నా, అందరికీ పతి భగవంతుడే కదా. అంచేత రాజు అయిన వాడు ఇవాళ ప్రజానాయకులుగా ఉన్నవాళ్ళు, ప్రజాపతులుగా ఉన్నవాళ్ళు కూడా తాము నాయకులమని, తాము రాజులమని గర్వించే అవకాశం లేదు. అందరికంటే పెద్దవాడు ప్రజాపతి శ్రీ మహావిష్ణువు. స ఏక ప్రజాపతేరానందక తే ఏ శతం ప్రజాపతేరానందాక స ఏకో బ్రహ్మానందక అంటారు. ఆనందాలమేమో అవసరం. మనిషి పొందే ఆనందం ఏదో ఒక సంఘటన జరగగానే మనకేదో యా అని ఒక పెద్ద కేకలేస్తాం, ఏదో చేస్తాం, ఓ ఏరేస్తాం, పరమానందం అండి అంటాం. మన తొడ మీద మనమే కొట్టుకుంటాం. అది కేవలం మానుషానందం. దానికి 100 రెట్లు మనుష్య గంధర్వానందం, దానికి 100 రెట్లు గంధర్వానందం, దానికి 100 రెట్లు దేవగంధర్వానందం, దానికి 100 రెట్లు పితృదేవతల ఆనందం, దానికి 100 రెట్లు కర్మదేవతల ఆనందం, దానికి 100 రెట్లు దేవతల ఆనందం, దానికి 100 రెట్లు ఇంద్రుని ఆనందం, దానికి 100 రెట్లు బృహస్పతి ఆనందం, దానికి 100 రెట్లు దక్ష ప్రజాపతి, కశ్యప ప్రజాపతి, కర్దమ ప్రజాపతి వారి ఆనందం. మళ్ళీ తేజే శతం ప్రజాపతేరానందాక స ఏకో బ్రహ్మానందక. ఈ ప్రజాపతి ఆనందాన్ని కూడా మించినటువంటిది బ్రహ్మానందం. అది పొందాలి అంటే మనం శ్రోత్రియస్య జాకామక దశ్య, శ్రోత్రియస్య జాకామక దశ్య, ఆ ఆనందాల మీమాంసకు సంబంధించిన ఆనందవల్లి ఉపనిషత్తులో చెబుతారు. శ్రోత్రియస్య చ అకామహతస్య, కోరికల్ని జయించగలిగినటువంటి విద్వాంసుడికి ఇది అలవోకగా లభిస్తుంది అన్నారు. అందుకని ప్రజాపతి స్థానాన్ని మనం పొందాలి. ప్రజాపతులుగా ఉన్నవారు కూడా సుఖంగా ఉండాలి. ప్రజాపతి అనే నామం మనకి బాగా అర్థం కావాలి అంటే ముందు కోరికలు త్యజించాలి, కనీసం తగ్గించుకోవాలి. ఆ కోరికలు మనలో ఉన్నంతకాలం కోరికలే గుర్రాలైతే బతుకంతా ఏమవుతుంది, గార్ధవం అవుతుంది. ఆ గుర్రాలాంటి కోరికలు పరిగెత్తకుండా ఉండేలా చూడాలి. ఎందుకంటే అక్కడ ఆనందమీమాంసలు అదే చెబుతారు. మనుషుల కోరికలు ఉన్నాయి, అంతకంటే గొప్పవి దేవతలవి, అంతకంటే గొప్పవి గంధర్వులవి, అంతకంటే గొప్పవి పితృదేవతలవి, అంతకంటే గొప్పవి ఇంద్రునివి, అంతకంటే గొప్పది బృహస్పతి, అంతకంటే ప్రజాపతి ఆనందం అని ఎందుకు అన్నారు అంటే ఆయా లోకాలు ఆయా వైభవాలు ఇంతకంటే గొప్పగా ఉంటాయి. మనకు తెలుసు. ఈ దేశంలో వస్తు సామాగ్రి వేరు, అమెరికాలో వేరు. ఈ దేశంలో రోడ్లు వేరు, అమెరికా వేరు. అమెరికా రోడ్లు వేరు. ఎక్కడ ఒక కాగితం ఒక కనపడదు. ఎందుకంటే అది గొప్పదేగా. కానీ అది మాత్రం ఆనందమా? ఇవాళ మీరు ఈ మధ్యనే పత్రికల్లో వచ్చింది వార్త, భయం ఎలా అల్లల్లాడిస్తుందో మానవ సమాజాన్ని. అమెరికాలో కాలిఫోర్నియా ఉండేటువంటి పాఠశాలల ప్రాంతంలో అక్కడ మేము బాంబు పెట్టి పిల్లల్ని చంపేస్తామని ఉగ్రవాదులు బెదిరించారట. మొత్తం పాఠశాలలు కాలిఫోర్నియా రాష్ట్రం అంతా ఉండే పాఠశాలలకు సుమారుగా సెలవులు ఇచ్చేశారు. 6,60,000 మంది పిల్లలు ఇంట్లో కూర్చున్నారు గోడు గెలుకుంటూ. వాళ్ళకి ఆనందంగానే ఉంటుందిలేండి, అది వేరే విషయం. మేము మన దగ్గర ఇచ్చేస్తే ఇంకా ఆనందంగా ఉంటుంది. ఎందుకంటే అక్కడ ఏడిపించే తక్కువ, ఇక్కడ ఒత్తిళ్లు బాగా ఎక్కువ. అంటే ఒక తుపాకీ మొన మీద నిలబడింది ఇవాళ ప్రపంచం మొత్తం. ఎందుకంటే ఏది ఆనందమో తెలియకపోవడం వల్ల
ఈ భౌతిక ఆనందమే ఆనందం అనుకుని ఒకళ్ళనొకళ్ళు ఆక్రమించాలని చూస్తున్నారు, ఒకళ్ళ ఆస్తులు ఒకళ్ళు కబళిస్తున్నారు, ఒక మతమే పైన ఉండాలని చూస్తున్నారు. ఆ మతంలో కూడా లేవా విషయాలు? ముస్లిం దేశాలే ఏకమవుతున్నాయి ఉగ్రవాదానికి వ్యతిరేకంగా. ప్రపంచానికి శుభవార్త జరగాలి, మనం సమర్థించాలి. సరే, అందులో ఏదైనా వేరే తేడాలు ఉంటే బయటపడితే దానికేముంది? ఎందుకంటే ఆ ఏకమైన దేశాల్లో పాకిస్తాన్ చేరింది విచిత్రంగా. డబ్బులు లేనివాడు ఓడ ముందు ఎక్కాడని ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న దేశం ఉగ్రవాద వ్యతిరేక దేశాల కూటమిలో ముందు చేరిపోయింది, వెళ్ళిపోయి. దొంగతనం చేసేవాళ్ళే దొంగతనం చాలా తప్పని ఎక్కువ వాదిస్తారు. ఎందుకంటే తాము చేస్తున్నామన్న విషయం బయటపడకుండా ఉండాలి. అంచేతన కేవలం పవిత్రం పవిత్రం సత్యం సత్యం అనగానే ఆ మాటలు నమ్మకూడదు. పాకిస్తాన్ లాగే ఉంటారు వాళ్ళు. సరే, ఏదైనా కానీ మొత్తం మీద ఎందుకు జరుగుతుందంటే ప్రజాపతి ఆనందాన్ని కూడా మించింది బ్రహ్మానందం. అది ఎక్కడుంది? స యశ్చాయం పురుషే యశ్చాశావాదిత్యే. అది ఈ జీవుడు గుండెల్లో ఉందన్నారు. అది భారతీయులకు తెలుసు, వేదాంతులకు తెలుసు. అందుకే ఇక్కడ ఉగ్రవాదం ఎప్పుడూ పెచ్చు మీరదు. ఏదో ఓ మాదిరిగా ఏదో ఆర్థిక వ్యవహారాల కోసం ఉన్న దాంట్లో కూడా కొంత అర్థం ఉంటుంది, అర్థం చేసుకోవలసి ఉంటుంది, తీవ్రమైనా సరే. అంత ఉగ్రవాదాలు ఇక్కడ ఆ అవకాశం రాదు. పైగా ఉగ్రవాదులకు భయపడం మనం. ఎవరైనా బెదిరించినా ఎప్పుడైనా పోయేది లేదు, పోతాం ఏమిటట అంటాం మనం. అలా అని అమెరికా వాడు అనలేడు. లేదా 6,60,000 మంది పిల్లలకి చదువాగిపోయే విధంగా సెలవులు ఇవ్వరండి. మరి అంత సాంకేతికత, అంత అణుబాంబులు, అంత శక్తి సామర్థ్యాలు ఉన్నవాళ్ళు కనుక్కుని ఎదుర్కోవాలి. కానీ మొత్తం పిల్లలందరినీ రాకుండా చేస్తే ఎంతకాలం ఆపుతారు? ఓ నెల ఆపాక మళ్ళీ ఎవడో బెదిరిస్తాడు, మళ్ళీ ఇచ్చేస్తారా? అంటే భయం అనేది మన గుండెల్లో ఉన్నంతకాలం ప్రజాపతి స్థాయిలో ఉన్నా ఉపయోగమేం లేదు. బ్రహ్మానంద స్థాయిలోకి వెళ్ళవలసింది. ఇది ఎప్పుడు జరుగుతుంది? శ్రోత్రియశ్చ అకామకతస్య. కోరికల్ని జయించవలసిందే. అది మన వేదం ఏనాడో చెప్పింది, మన వైదిక ధర్మము చెబుతోంది. మనం ఆ ప్రయత్నమే చేయాలి. ఈశానః ప్రాణదః ప్రాణో జ్యేష్ఠ శ్రేష్ఠ ప్రజాపతి హిరణ్యగర్భో భోగర్భో మాధవో మధుసూదనక హిరణ్యగర్భక హిరణ్యగర్భ సమవర్తతాగ్రే. సృష్టికి పూర్వంలో భగవంతుడు ధరించినటువంటి మొట్టమొదటి రూపం హిరణ్యగర్భం అనేటువంటి తదండమభవద్ధైమం బ్రహ్మణః కారణం పరం అని వేదంలో చెప్పారు, మహాభారతంలో కూడా చెప్పారు. సృష్టికి మూలంలో ఒక అండం పుట్టింది, తదండం అభవద్ధైమం, అది బంగారపు గుడ్డు. ఆ రూపమే హిరణ్యగర్భుడు. అక్కడి నుంచి ఏర్పడినటువంటి జీవుల్లో మొదటివాడు బ్రహ్మ కాబట్టి బ్రహ్మను కూడా హిరణ్యగర్భుడు అంటారు. బ్రహ్మాండము లోపల బ్రహ్మరూపంలో ఉన్నది, చతుర్ముఖ బ్రహ్మరూపంలో ఉన్నది ఆయనే. దానికి మూలమైనటువంటి అండము రూపంలో ఉన్నది ఆయనే. అండపిండ బ్రహ్మాండములందున అని స్త్రీల పాటల్లో కూడా ఉంటుంది. అంచేత హిరణ్యగర్భక ఊరికి కడుపులో బంగారం కలిగిన వాడు అని మామూలు కవిత్వపరమైన అర్థం చెప్పేయకూడదు. కడుపులో బంగారు కనుచూపులో కరుణ మా తెలుగు తల్లి పాటలో ఉంటుంది. హిరణ్యగర్భ సమవర్తత అగ్రే. ముందు హిరణ్యగర్భ రూపంలో జన్మించాడు, ఒక గుడ్డు రూపంలో. తదండమభవద్ధైమం దేవః పూర్వం అపసృష్ట్వా తాసు వీర్యం అపాసృజతు. తదండమభవద్ధైమం బ్రహ్మణః కారణం పరం. దేవుడు ముందుగా నీళ్లు సృష్టించాడు. దేవః పూర్వం అపసృష్ట్వా తాసు వీర్యం అపాసృజతు. దాని యందు తన తేజస్సును ప్రవేశపెట్టాడు. తదండమభవద్ధైమం, అదే బంగారపు గుడ్డుగా మారింది హిరణ్యగర్భుడు మొట్టమొదటి రూపం. శివలింగం అదే అని అంటారు. ఎందుకంటే ఆ లింగాకారం ఏర్పడకుండా వేరే ఆకారాలు ఏవి ఏర్పడే అవకాశం లేదు. మనం మామూలుగా ఏదైనా మట్టితో బొమ్మ చేద్దామని ముందు గుండ్రని ఆకారం, కోడిగుడ్డ ఆకారంలో కూడా చేయాలి. దానికేవో రకరకాల ఆయుధాలు, ఆభరణాలు, అలంకారాలు ఆ ఏర్పాట్లు చేస్తే రకరకాల దేవతా రూపాలు వస్తాయి. మనకి ఏది కావాలంటే అది వస్తుంది. ముందు ముద్దోటి ఉండాలిగా. అది ఎప్పుడు గుండ్రని ముద్ద కాకుండా కోడిగుడ్డ ఆకారంలో చేస్తారు. ఎందుకంటే మానవ రూపం కావాలి అంటే పైన తలకాయ ఉండాలి, చేతులు ఉండాలి, కింద తొడలు రావాలంటే ఇలాగే ఉండాలి. గుండ్రంగా ఇలా బంతిలా చేసేస్తే ఇంకా ఏం చేయలేం, కష్టం. అందుకని అది ఒక కోడిగుడ్డ ఆకారంలోనే ఉంటుంది. భూమి ఆకారం కూడా సుమారుగా పూర్తిగా వృత్తాకారం కాదు, కోడిగుడ్డ ఆకారమే అంటారు. అదే హిరణ్యగర్భక, ముందుగా పుట్టినటువంటి హిరణ్యగర్భుడుగా ఉన్నది నువ్వే. భూగర్భక, భూగర్భము, భూమి తన యందు గలవాడు, తాను భూమి యందు గలవాడు. రెండర్థాలు చెప్పారు ఇక్కడ వ్యాఖ్యాతులు శంకరాచార్య మహానుభావుడు. భూమి తన యందు గలవాడు, తాను భూమి యందు గలవాడు. ఎలా అర్థమవుతుంది? ఇది వంక తిరుగుడుగా ఉంటుందండి. సర్వభూతేషు చ ఆత్మానం సర్వభూతాని చ ఆత్మని. అన్ని జీవుల యందు నువ్వు ఉన్నావు, అన్నీ నీ యందు ఉన్నాయి. ఎలా సాధ్యం? ఏదో వేదాంతం ఏదో మామూలుగా అలా అలవోకగా చెప్పడం, అలా ఏదో ఎటో చూస్తూ వినడం అలా ఉంటుందమ్మా. మనకు అర్థమవుతుంది ఏమిటి? అర్థమవుతుంది. జీవితంలోంచి ఉదాహరణ తీసుకుంటే అర్థమవుతుంది. భూమి యందు భగవంతుడు ఉన్నాడు, భగవంతుని యందు భూమి ఉంది. ఎలా సాధ్యమైంది? మనం పడుకున్నాం, కలగంటున్నాం, కల యందు మనం ఉన్నాం, మన యందే కల ఉంది. పక్కా నిజం, రోజు తెలిసిపోతుంది.
మనం పడుకుని కలగంటున్నామంటే కళ మన మనస్సులో ఉందా లేదా, ఆ కళలో మళ్ళీ మనం ఉన్నామా లేదా. అదే భూమి యందు ఆయన ఉన్నాడు, ఆయన యందు భూమి ఉన్నది. అన్ని జీవులు యందు ఆయన ఉన్నాడు, అన్ని జీవులు ఆయన యందు ఉన్నాయి. అంచేత ప్రపంచం మిథ్య, జగన్ మిథ్య, ఇది ఒక కళ. లేకపోతే ఇలా ఉండడం సాధ్యం కాదు. ఇది భగవంతుడు అనగానే ఏదో 4 చేతులు 3 కళ్ళు 6 ఆయుధాలు ఒక రూపం మనం కల్పన చేసి అదే శాశ్వతం, అదే భగవంతుడు అనుకుని భగవతత్వాన్ని అర్థం చేసుకుందుకు ఏర్పాటైనటువంటి రూపం అది. అందుకని ఆ ఒక్క రూపమే భగవంతుడు ఎప్పుడూ కాదు. ఆ రూపం భగవంతుడైతే మన రూపం కూడా భగవంతుడే. భగవంతుడు కాని రూపం ఉంటుంది మరి. సర్వాంతర్యామి అని సర్వవ్యాపి అని మనమే చెబుతున్నాం. అంచేది భూమి గర్భంలో ఆయన ఉన్నాడు అంటే కుండలో జలం ఉన్నట్టుగా ఉన్నాడా? మరి కుండ జలం కాదు కదా. పోనీ ఆయన ఏందే భూమి ఉన్నది అంటే అక్కడ కూడా కుండలో జలమే కదా, ఆయన కుండ ఉండాలి, జలం లోపల ఉంటుంది. అటువంటిప్పుడు కుండ జలం వేరు కదా, ఇది వేరు కాదని చెప్తున్నాడే. ఇది కళ అర్థమైతేనే అర్థమవుతుంది. అంటే అర్థమైతే ఊరికే అర్థం చేసుకుంది కదా, నిజం అంతే. ఇదంతా భగవంతుడు క్షీరసాగరంలో పడుకుని కంటున్న కళ. ఆయన కళలో మనమంతా ఉన్నాం, మళ్ళీ ఈ కళలో ఆయన ఉన్నాడు. ఆయన కంటున్నాడుగా. మనకే లెక్క, మనం పడుకుని కలగంటున్నాం, ఆ కళలో మనం ఉన్నాం, మనం లేని కళ మనకి రాదు. మళ్ళీ అలాగని మనలో కళ లేదంటే లేచాక తెలిసింది మనలోనే ఉంది ఈ కళ అంతా. ఎక్కడికి పోయింది? పక్కవాడిని ఎవరినైనా లేపి ఏమయ్యా నువ్వు నా కళలోకి వచ్చావు, నేను ఎందుకు వచ్చాను, నా మనసమే నేను పడుకున్నాను అంటాడు. ఆయనకు వచ్చే కళలో ఆయన ఉంటాడు, ఆయన అందులో మనం కూడా ఉండొచ్చు. అంటే మనకు వచ్చే కళలో మనం ధరించిన అన్ని రూపాలు మనవే అయినట్టే ఈ విశ్వం అనేది భగవంతుడు కంటున్న కళ. పరమాత్ముడు కన్న కళలు ప్రపంచములు, నిద్రలోన కన్న కళ నిక్కముగాదు కదా తలంపగర్. ఈ విశ్వమంతా భగవంతుడు కంటున్న కళ, ఇది యథార్థం కాదు. అందుకే సృష్టికి మూలమైన కారణాలు వివరించే ప్రతి సందర్భంలోనూ కూడా కళ్ళల్లోంచి పుట్టింది అన్నారు. అదే భూగర్భ. కేళిలోల విలస దృగ్జాల సంభూత నానాకంజాత భవాండ కుంభకు. విలాసంగా లక్ష్మీదేవి కేసు ఒక్క చూపు చూస్తే ఈ బ్రహ్మాండాలన్నీ పుట్టే. చూపుల్లోంచి పుట్టేది కలగాపోతే ఏమవుతుందండి? కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర. కామేశ్వరుడు కేసి ఆవిడ చూసింది గణేశ్వరుడు పుట్టాడు. చూపుల్లోంచి పుట్టేవారు ఏమవుతారండి? ఆ భండాసురుడనే దేహాత్మభావన, ఆత్మభావన పోవాలి అంటే ఈ ప్రయత్నాలు చేయాలి. ఇవన్నీ అర్థమైతే భగవంతుడు కంటున్న కళ, అందులో ఆయన ఉంటాడు కాబట్టి భూగర్భక హిరణ్య గర్భో భూగర్భక మాధవో మధుసూదనక మాధవక మాయాకధవ. మాయ అంటే ఇక్కడ ఏదో జగన్మాయలో మాయ కాదు. మా అంటే ఆకారాంతం స్త్రీలింగం, లక్ష్మీదేవి అని అర్థం. మాధవ మాయాకధవక మా మే మాహ మే హే మే హే మే హే మాహ మాం మే మాహ మయా మాభ్యాం మాభికి. అలా ఉంటుంది ఆ రూపనిష్పత్తి. మయ్యై మాభ్యాం మాభ్యక. అందుకని మాయాక ధవక లక్ష్మీదేవి యొక్క భర్త. స్థూలార్థం అంతే. దానికి వ్యాస భగవానుడు భారతంలో మకారానికి ధకారానికి కూడా చక్కని అర్థాలు చెప్పి మౌనాచ్చ ధ్యానాచ్చ వశ్య. మౌనం వల్ల ధ్యానం వల్ల వశమయ్యేవాడు అని. మకారానికి మౌనం, ధకారానికి ధ్యానం, వకారానికి వశం కావడం అనే అర్థం చెప్పి మాధవక అని చెప్పాడు. ఎంత చక్కగా చెబుతారండి మహాతపస్సులైన వాళ్ళు. ఆయన లక్ష్మీపతి కాబట్టి మనకు ఏదో డబ్బులు ఇస్తాడని ఆరాధిస్తే అలాగే. డబ్బులు ఇచ్చిన దగ్గర నుంచి జబ్బులే. ఈ జబ్బులకు ఎన్ని డబ్బులు ఉంటే సరిపోతాయి? మనకు వచ్చేటువంటి అనేక అనారోగ్యాలు మానసికమైనవే ఎక్కువ. శారీరకమైన జబ్బులకు కూడా మనస్సే కారణం. ఆ మనస్సులో కనుక మాధవుని సేవించగలిగితే హాయిగా ఉంటాం. దానికి ఒక్క ఉకారం చేరిస్తే ఉమాధవక. ఇద్దరికీ తేడా ఎక్కడుంది? ఈయన మాధవుడు, ఆయన ఉమాధవుడు. అందుకని మాధవో మధుసూదనక. ఈ మాధవ శబ్దానికి మనం ఇంకోసారి వచ్చినప్పుడు ఇంకా విశేషంగా వేరే అర్థాలు కూడా చెప్పుకుందాం. మధుసూదనక ఇది చాలా గొప్ప విషయం. మధువుని కైటభుణ్ణి అనే రాక్షసుని ఆయన సంహరించాడు. 5000 ఏళ్ళు యుద్ధం చేశాడు వాళ్ళతోటి. దేవీ భాగవతంలో ఉంటుంది. 5000 ఏళ్ళు నీరసం వచ్చింది, నిస్త్రాణ వచ్చింది. ఆ స్థితిలో ఉన్నటువంటి విష్ణువును చూసి వాళ్ళే విచిత్రం, ఆయన జలంలోంచి పుట్టిన వాళ్ళేగా వాళ్ళు కూడా, వాళ్ళే ఏమిటేదో అలసిపోయినట్టుగా ఉన్నావు అన్నారు. అంటే ఈయన కాస్త వాళ్ళని విష్ణువు మహాలౌక్యం కదా రెచ్చగొట్టడం కోసం ఏదైనా వరం కోరుకోండి ఇస్తాను, ఏమిటి యుద్ధం అన్నాడు. వాళ్ళకి అంతకంటే పౌరుషం వచ్చింది. తమోగా ఉన్నవాడు కూడా రెచ్చిపోతారు. నువ్వు ఇచ్చేదేవుడు మేమే ఇస్తాం. అదే గోతులో పడ్డం అంటే అదే. భగవంతుడు అలాగే మాయలో పడేస్తాడు. మీరు ఏదైనా వరం కోరుకోండి ఇస్తామంటే వాళ్ళు నువ్వు ఇచ్చేదేవుడు మేమే ఇస్తాం కోరుకో అన్నారు. అయితే యుద్ధం ఆపు చేయండి అన్నారు. ఆపు చేశారు. ఆయన నిలబడి విశ్రాంతి తీసుకున్నాడండి. ఆ వింటి శారంగం, ఆ శారంగాన్ని ఇలా ఆనించి నేల మీద దాని మీద గడ్డం పెట్టి విశ్రాంతి తీసుకున్నాడు. ఆయన అలా ఉంటే మళ్ళీ ఈ రాక్షసులు విజృంభిస్తారు. కాబట్టి దేవతల్లో ఒకరిని వజ్రం అనేటువంటి ఒక పురుగు రూపంలో పంపించారు. వమ్రి దాని పేరు. దేవీ భాగవతంలో ప్రథమ స్కంధంలో ఉంటుంది.
ఆ పురుగు అలా పాక్కుంటూ వచ్చి ఈ శారంగం అనేటువంటి ధనుస్సుకునే వింటి నారిని కొరకడం మొదలుపెట్టింది. దేనికి అదే కావాలి, ఇక్కడ బ్రహ్మగారు కొరికే వ్యవహారం కాదు. ఉపాయం బ్రహ్మగారు చెప్పాడు, ఇంద్రుడు దాన్ని అమలు చేశాడు, బొమ్మరనే పురుగు వచ్చింది. ఒక్కసారి ఆ వింటినారు కొరికేసరికి వీళ్ళు కంగారులో ఆలోచించుకోలేదు. ఇంతవరకు ఇలా బలంగా వింటినారు మీద ఆధారపడినటువంటి విల్లు ఒక్కసారి కొరికితే ఏమవుతుందండి, టప్ అని ఇలా విడిపోయింది. ఇది వెనక చెన్నై సూరి మిత్రలాభంలో చెప్పిన కథలో ఒక చోట నక్కకి ఇలాగే ప్రాణం పోతుంది, అది తెగి. వస్తువు తినడం పనికిరాదు, ఎలా తినాలో తెలియాలి. ఇంగ్లీష్ దేశంలో ఒక కవి ఉండేవాట, ఆర్ట్వే అని. ఆయన చాలా పాపం దారిద్ర్య స్థితిలో ఉన్నాడు. చివరి దశలో రొట్టె మొక్క కూడా లేకుండా 10 రోజులు ఉండాల్సి వచ్చింది. ఎవరో జారి తెలిసి ₹1 ఇచ్చారు. అది వెళ్ళి కంగారుగా ఆయన రొట్టె కొనుక్కున్నట్ట. అది రొట్టె ఇంతలా ఉంటుంది, రూపాయికి పెద్ద రొట్టె వచ్చేది ఆ రోజుల్లో. ఈ నేసాడు మంచి నూనె వల్ల లేదా తింటే ఏమవుతాం ఆలోచించుకున్న ఆ కంగారులో ఆ రొట్టె మింగేశాడు. అది గొంతులో ఉండిపోయింది, మంచినీళ్ళు లేవు, ఊపిరి అడగ చచ్చిపోయాడండి. ఆ కొట్టు దగ్గర చనిపోయాడు. మంచినీళ్ళు పట్టుకొచ్చాడుగా ప్రాణం పోయింది. అలా ఉంటుంది, తినే పరిస్థితి తెలియకపోతే మనం ఆపగాప కంగారు పడగానే సరిపోలేదు, పని అవ్వాలి కదా. అంటే ప్రేమ, ఉద్వేగం, ఆందోళన ఇవన్నీ పని తర్వాతే. బాధ్యత ఉండాలి ముందు, అందులోనే బాధ్యత కూడా ఉండాలి. కంగారు పడిపోతే అసలు ఉన్నవి చెడిపోతాయి. అందుకని వీళ్ళలా కంగారు పడ్డారు. విచిత్రంగా దాంతో ఈ విష్ణువు తల ఎగిరిపోయింది. అప్పుడు అంతరాన్ని నిండింది భగవత్ శక్తి. కాబట్టి దేవతలు వెళ్ళి అందరినీ ప్రార్థన చేస్తే ఆ భగవత్ శక్తి హయగ్రీవ స్వరూపంతో ఆవిర్భవింపొచ్చి అప్పుడే విష్ణుమూర్తికి హయగ్రీవ శిరస్సు వచ్చింది. ఆ తర్వాత యుద్ధం చేసి ఆయన మధుసూదనుని జయించాడు. మధుసూదన అనే పేరు వచ్చింది, కైటభారాతి అనే పేరు వచ్చింది. అదిగో 5000 ఏళ్ళు యుద్ధం తర్వాత అమ్మవారి యొక్క శక్తి కారణంగా భగవత్ శక్తిని తనలో ఉండే శక్తిని మళ్ళీ తోడుకున్నాడు ఆయన. అంతకుముందు నీరసం వచ్చింది, ఇప్పుడు శక్తిని మళ్ళీ తోడుకున్నాడు. అదే దైవానుగ్రహం. ఆయన జయించగలిగాడు. అప్పటి నుంచి వచ్చి ఆయన బ్రహ్మాండంగా ఈ శారంగం ఊదాట. విశ్వనాథ సత్యనారాయణ గారు రామాయణ కల్పవృక్షంలో చెబుతాడు, జైత్రయాత్రాంచత్ శ్రీ మధుసూదనస్య పవమాన అపూర్ణ శంఖధ్వనిన్ అంటాడు. సరిగ్గా రాముడు వస్తున్నాడని తెలిసి ఆకాశంలో పుష్పక విమానాన్ని చూసి భరతుడు ఆనందంగా ఓ అని పెద్ద బొబ్బ పెట్టాడు కేక. ఆ కేక పెట్టిన విధానం, ఆనందధ్వని ఎలా ఉంది అంటే, మధుసూదనుడైనటువంటి స్వామి 5000 ఏళ్ళు మధుకైటభులతో యుద్ధం చేసి వాళ్ళని సంహరించి తిరిగి వచ్చి వైకుంఠానికి వచ్చి నేను జయించాను అని తెలియజేయడం కోసం పాంచజన్య శంఖాన్ని ఒక్కసారి ఊదిస్తే ఎలా ధ్వని వచ్చిందో సరిగ్గా భరతుడు నోట ఆ కేక అలా వచ్చిందన్నాడు. ఎందుకు భరతుడిని శంఖంతో ఎందుకు పోల్చాడు? శంఖమే భరతుడు, ఖడ్గమే శత్రుఘ్నుడు, ఆదిశేషుడు లక్ష్మణుడు. వీటి వెనకాల ఇన్ని విశేషాలు ఉన్నాయి. ఈశాన ప్రాణద ప్రాణో జ్యేష్ఠ శ్రేష్ఠ ప్రజాపతి హిరణ్యగర్భో భూగర్భో మాధవో మధుసూదనక. మళ్ళీ మనం కలిసేలోగా, మళ్ళీ కలిసేంత వరకు తెలుగులోనే మాట్లాడదాం.